వెల్కమ్ టు కిరణ్ టీవీ. రాజకీయాలు అందరికీ సరిపోవు. కొంతమంది మాత్రమే రాజకీయాల్లో నిలబడగలరు, లాంగ్ స్టాండర్డ్ ఉండగలరు. మరి తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చే రాజకీయాలు కొంతమేరకే సఫలీకృతమయ్యారు. మరి లోకేష్ గారిని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన తండ్రి నుంచి, తన తాతగారి నుంచి అన్నీ చూశాడు. ఆయన దగ్గరగా నేర్చుకున్నాడు. మరి ఆయన అనేక విమర్శలకు గురయ్యారు, వ్యక్తిగతాన్ని చేశారు. ఆయన్ని పప్పు అన్నారు. మరి పప్పు నుంచి నిప్పు దాకా ఎదిగిన తీరుని మనం ఒకసారి చూస్తే కనుక ఈ 16 నెలల పాలనలో ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 ఉన్న సమయంలో ఆయన పార్టీని నడిపిన తీరు, యువతని సన్మార్గంలో తీసుకెళ్లిన తీరు, పార్టీ కేడర్ని బతికించిన తీరు అమోఘంగా చెప్పొచ్చు. ఒకవైపు 52 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్న తన తండ్రిని కాపాడుకోవడానికి, తండ్రిని బయటికి తీసుకురావడానికి కేసు నుంచి ఆయన ఎక్కని మెట్టు లేదంటే, ఎక్కని గడప లేదంటే అతిశయోక్తి కాదు. పార్టీ కేడర్ సీనియర్లంతా దూరం అయ్యే పరిస్థితిలో తన ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి, ఒకవైపు తండ్రిని ఆ కేసు నుంచి బయట తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారితో నడిచిన తీరు అద్భుతంగా చూడాలి. ఒకవైపు ఫ్యామిలీని, ఒకవైపు కేడర్ని, ఒకవైపు పార్టీని అన్నీ బతికించిన తీరుని మరి లోకేష్ గారిని హ్యాట్సప్ చెప్పాలి. మరి ఈ 16 మాసాల్లో ఆయన పరిపాలించిన ఆ పాలన, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, విద్యా సంస్కరణలు కావచ్చు, ఐటీ కావచ్చు, ఇతర దేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, ఒకవైపు తండ్రికి సహాయంగా, ఇంకొక వైపు తన అన్నలాగా భావించే పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉంటూ ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా మంది ఆదర్శంగా ఉంది. చాలా పరిణితి చెందాడు యువ నాయకుడు అని చెప్పి అందరూ అంటున్నమాట. మరి ఇక్కడ చూస్తే కనుక లోకేష్ గారు మరి ఒకవైపు రాజకీయాల్లో తాతగారి నుంచి చూసినా, తండ్రి నుంచి చూసినా, ఇప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు రాజకీయాలు వేరు. ఎంతో కష్టంలో ఉన్న పార్టీ కేడర్ని పాదయాత్ర ద్వారా, యువగలం ద్వారా ప్రజలకి ఒక దిక్కు తోచని స్థితిలో ఉన్న టీడీపీని ఒక దారిలో పెట్టాడు అనుకోవాలి. ఈరోజు పార్టీలో అన్నీ తానై నడిపిస్తున్నాడు. ఒకవైపు తండ్రికి సహాయం చేస్తున్నాడు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముందుకెళ్ళే తీరు చాలా అద్భుతం. మరి ఆ దిశగా ఆయన తీసుకున్న శాఖలు కావచ్చు, మంగళగిరి ఎమ్మెల్యేగా అయ్యి ఆ నియోజకవర్గాల సంస్కరణలు కావచ్చు, ఎక్కడ ఇతర దేశాల్లో చిక్కుకుపోయిపోతే అరబ్ కంట్రీస్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చిక్కుకొని పోయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళని బయటికి తీసుకురావటంలో ఆయన చూపించిన చొరవ అద్భుతంగానే మనం చెప్పాలి. అదేవిధంగా అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి తనకున్న తెలివితేటలతో, ఎందుకంటే స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, ఉన్నత విద్య అభ్యసించాడు. చాలామంది తెలియదు ఏంటంటే ఏముంది లోకేష్ అనుకుంటారు, కానీ తను చాలా అతని తెలివితేటలు అమోఘం. ఎందుకంటే ఐటీని అందిపుచ్చుకునే వ్యక్తి. స్టాన్ఫోర్డ్ అంటే ఊరకనే ఎవరు చదవరు. అటువంటి స్టాన్ఫోర్డ్లో చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటా రాజకీయాల్లోకి వచ్చి తన తండ్రి వారసత్వంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు విద్యా సంస్కరణలు తీసుకొస్తున్నాడు. మోహన్ బాబు గారు నిన్నగాక మొన్న 26 కోట్లు 26 కోట్లు ఎగ్గొట్టారు అని చెప్పేసి అన్నారు. దాంట్లో 15 లక్షలు కట్టారన్నారు. అటువంటిది మొహమాటమే లేకుండా ఎంత మోహన్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు స్నేహితులైనా ఇక్కడ రూల్ ప్రకారం వెళ్తున్నారు. విద్యలో సరికొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు. దాదాపు 16 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ తీసుకొస్తున్నారు. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ కానించి, చైర్మన్ కానించి చాలామందిని సమర్థులు తీసుకొస్తున్నారు. అదే సమయంలో కొన్ని లోపాలు కూడా తలెత్తున్నాయి. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని కొంతమంది విమర్శించే మాట. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ కుప్పం పరిసర ప్రాంతాల్లో వాళ్ళు తీసుకొచ్చి ఉన్నత విద్యామండలిలో పెట్టారు. ఇక్కడ కోస్తా వాళ్ళకి సమర్థులకి న్యాయం జరగట్లేదనేది అక్కడక్కడ వినిపిస్తున్నమాట. అది కూడా నిదానంగా కవర్ చేసుకుని వాళ్ళకు కూడా ఉన్న అనుభవం ఉన్న వాళ్ళని సమర్థత పెద్దపీట వేసే మనస్తత్వం లోకేష్కి ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి మంచి స్థానం డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే అంతా బాగుండాలనే కాదు, కొన్ని జరుగుతూ ఉండి ఆ తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యువకుడైన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి మెలిసి ఆ సంస్కరణలు తీసుకొస్తున్న తీరు, ఆ శాఖలకు సమన్వయం చేసుకునే తీరుని అందరూ ప్రశంసిస్తున్నారు. మరి ఇదంతా కూడా ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు 4.5 దశాబ్దాల అనుభవంలో కుప్పంని ఆదర్శ నియోజకవర్గం ఎలా తయారు చేశారో, పిఠాపురాన్ని శాశ్వత చిరునామాగా పవన్ కళ్యాణ్ గారు ఎలా తయారు చేసుకుంటున్నారో, ఈరోజు లోకేష్ గారు కూడా మంగళగిరిని అదే విధంగా శాశ్వత చిరునామాగా తయారు చేసుకుంటాడు. అక్కడున్న చాలామందిని, ఎందుకంటే వీవర్స్ని, పద్మశాలిని, వాళ్ళకి కావాల్సింది ఏంటి, బేసిక్ నీడ్స్ ఏంటి, ఎక్కువ మంది యువతకి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ కల్పించాలా, మహిళకి ఏ విధంగా చేయూతను అందించాలి,
ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఏంటి, మహానాడు ద్వారా ప్రజలను ఎలా ఉత్తేజం కలిగించాలా, ఎక్కువ మంది మెంబర్షిప్ తీసుకొచ్చి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు, రాష్ట్రానికి ఏం కావాలో చేయటానికి ఎప్పుడూ ముందుండే అలవాటు అతను చేసుకున్నాడు. కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు, హోంమంత్రితో సమావేశం అవుతున్నారు, ప్రధానమంత్రి గారితో కూడా ప్రత్యేకంగా ఫ్యామిలీ అంతా వెళ్ళి డిన్నర్ చేశాడంటే దాన్ని బట్టి తను ఎదిగే కొంది ఒదిగే తీరు తన తండ్రి నుంచి నేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారి నుంచి పోరాట పట్టు ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. ఈ రోజున ఒక అద్భుతమైన ఒక నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ కొనియాడుతున్నారంటే మరి ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదు, ఏదో సిల్వర్ స్పూన్తో అని చాలామంది అనుకుంటారు. లోకేష్ బాబు విషయంలో పార్టీని పూర్తిగా అవగత చేసుకున్నాడు. టెక్నాలజీని అందిపుచ్చుకొని ఏ విధంగా ఆ టెక్నాలజీని పార్టీకి అనుసంధానం చేయాలని నేర్చుకున్నాడు. తన తండ్రికి తగ్గ తనయుడిగా సంస్కరణలు ఎలా తేవాలి, తీసుకున్న శాఖలకి ఎలా పేరు తీసుకురావాలి, మంత్రులందరినీ ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, క్యాడర్ని, యూత్ని, మహిళల్ని ఏ విధంగా సమన్వయం చేసుకుని పార్టీకి తీసుకెళ్లాలనేది ఆయన నేర్చుకున్నాడు. మరి భవిష్యత్తులో ఉన్నతమైన పొజిషన్లోకి రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ విధంగా ఆయన ఎదిగే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యక్తిగత విమర్శలు ఎక్కడా లెక్క చేయాల అవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాడు. రెడ్ బుక్ తీశాడు. రెడ్ బుక్లో ఎవరైతే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, తన కుటుంబాన్ని కావచ్చు, తన మిత్రులు కావచ్చు, తన పార్టీని కావచ్చు, వాళ్ళందరికీ లెక్కలు సరిచేసే పనిలో ఉన్నాడు. దాదాపు ఆల్మోస్ట్ అందరినీ ఆ రెడ్ బుక్లో వాళ్ళు తీసుకొచ్చి ఎవరు వదిలినా నేను వదలనే మాటని నిర్వర్తించుకున్నాడని మనం అనుకోవాలా. ఏదేమైనా కానీ రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల మన్ననల్ని మెప్పొందించి ప్రజల గుండెల్లో పెట్టుకునేటట్టు పరిపాలన చేయాలి. అప్పుడే నిజమైన రాజకీయ నాయకుడిగా పరిపూర్ణత చెందటంలో చెందాలని అందరూ కోరుకుంటారు. ఆ విధంగా తన తండ్రి నుంచి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఒకవైపు శాసనసభలో, శాసన మండలిలో, మళ్ళీ ఢిల్లీ వెళ్ళినప్పుడు పెద్దలతో ఎలా మాట్లాడాలి, అన్నీ కూడా ఈరోజు నేర్చుకొని పరిపూర్ణమైన యువ నాయకుడిగా లోకేష్ బాబు గారు ముందుకెళ్తాం అభినందించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు.